ఓం శ్రీ గోదాదేవి అయి నమ. ఓం నమో నారాయణాయ. తిరుప్పావైలోని 21వ పాసురం 22వ పాసురం ఇప్పుడు చూద్దామండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. తిరుప్పావైలోని 21వ పాసురం. ఏట్ర కలంగల్ ఎదిర్ పొంగి మీదలిప్ప மாற்றாதே பால் சொரியம் వల్లల్ పెరుం పసుకల్. పొదుగుల కింద కుండలు పెట్టడమే ఆలస్యం, ఎడతెగకుండా కుండలు పొంగి పొర్లేలా పాలను స్రవించే ఉదారమైన గోవుల మందలు అనేకం కలిగిన ఓ నందగోపుని కుమారుడా అని అర్థం. அற்றப்புடைத்தான் மகனி அறிவுராய் ஊற்றமுடைய పెరియాయ్ ఉలగినిల్. అంతులేని సంపద కలిగిన నందుని కుమారా, మేలుకో. దృఢ ప్రమాణము అయిన వేదం చేత కూడా పూర్తిగా తెలుసుకోలేని మహిమ గలవాడా అని అర్థం. తోట్రమానింద చుడరే తూయలేలాయ్ மாற்றாருணக்கு வலி తొలిందున్ వాసర్కన్. ఈ లోకాన తేజోమయ స్వరూపముగా అవతరించిన వాడా, మేలుకోవయ్యా. శత్రువులు నీ బలమునకు లొంగి అహంకారము నశించి గత్యంతరము లేక నీ వాకిటి చేరునట్లుగా అని అర్థం. ஆற்றாதுவந்துன் அடிபணியுமா போலே போற்றியாம் வந்தோம் புகழ் నేలోరెంబావాయ్. వేరే దారి లేక నీ పాదాలపై పడినట్లుగా మేము కూడా నీ గుణములకు లొంగి శరణాగతి భావంతో నీకు మంగళం పాడుటకు నీ పాదాలను ఆశ్రయించి వచ్చాము అని అర్థం. ఇది 21వ పాసురం. ఇప్పుడు తిరుప్పావైలోని 22వ పాసురం మరియు దాని అర్థం చూద్దామండి. அங்கன்மாஞாலத்து அரசர் அபிமான பங்காமாய் வந்து நின் పల్లికట్టీర్కేలే. విశాలమైన ఈ పృథ్విని పాలించిన రాజులు అంటే ఇంద్రుడు, చంద్రుడు, కూబరులు తదితర తమ అహంకారమునే అభిమానాన్ని విడిచి వచ్చి నీ సింహాసనపు కోళ్ళు వద్ద అంటే నీ సన్నిధికి అని అర్థం. సంగమిరు பார்போல் வந்து தலை பேயோதும் கிங்கினி வாய்చేయద తామరై పూ పోలే. వచ్చి నీ సన్నిధికి వచ్చి గుమిగూడినట్లు మేము కూడా నీ గుణములకు ఓడి నీ సన్నిధికి వచ్చి చేరాము. గజ్జె కొద్దిగా నోరు తెరిచినట్లు అంటే కింకిని కొద్దిగా నోరు తెరిచినట్లు వికసించని తామర పువ్వు వలే అని అర్థం. செங்கன் சிறுதே எம்மேல் விழியாவோ திங்களமாதித்தனும் எழுந்தார்போல். నీ లేత ఎర్రని కళ్ళను మెల్లమెల్లగా తెరుచుచూ మమ్మలను చూసి కటాక్షింపు. చంద్రుడు మరియు సూర్యుడు ఒక్కసారే ఆకాశంలో ఉదయించినట్లుగా అని అర్థం. అంగనీరండు కొండు ఎంగల్ మేల్ నోకుదియే ఎంగల్ మేల్ సాబం ఇలిందేలోరెంబావాయ్. ఓ ఆ అందమైన 2 నేత్రముల దృష్టి మాపై పడితే మాకు గల అన్ని శాపములు నశించిపోవును అని అర్థం. ఇది తిరుప్పావైలోని 22వ పాసురం అండి. ఓం శ్రీ గోదాదేవి నమః. ఓం నమో నారాయణ.